వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి తరగతి గదిలో పాఠాలు చదివిన మంత్రి వారి చదువులపై అవగాహనను పరిశీలించి అభినందించారు. అనంతరం వసతి గృహాలు, భోజనశాల, వంటశాలను తనిఖీ చేసి ఆహార నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరాలని, ఐపీఎస్లు, ఐఏఎస్లు, వైద్యులు, ఇంజనీర్లు వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఉయ్యాలవాడ గురుకులాల్లో కూడా సోలార్ గ్రీజర్లను ఏర్పాటు చేయాలని అధికారులను అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమ వసతి, పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేదు స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక సబ్జెక్టు ఒక చాప్టర్ కూడా కాదు. ఏమని చెప్పొస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏమైంది ఇప్పుడు వరకు 20 రోజులు ఏం చెప్పారు మీకు? ఫస్ట్ లెసన్ ఒకటే అయింది 20 రోజుల్లో. ఫస్ట్ లెసన్ ఏంది? అభినందన. ఏది అభినందన చేయవడానికి కాదు, ఎంత కష్టపడితే ఐపీఎస్ అవుతారో ఒకసారి పిలిచి ఒకసారి రండి ఇక్కడ అని చెప్పి ఇన్స్పిరేషన్ స్ఫూర్తి. కరెక్ట్ సార్? ఏమంది పాటేల్ కలెక్టర్ గారు ఐఏఎస్ కావాలి ఎంతమంది అనుకుంటారు? తాను రమ్మని ఐఏఎస్ కావాలని ఎట్లా కష్టపడ్డాడు, ఎట్లా కష్టపడతాడో మీరు తెలుసుకుంటే కాగలుగుతారు. ఎమ్మెల్యే కావాలని ఎంతమంది అనుకుంటారు? మంచి పడుకోవడానికి అన్ని రకాల సౌకర్యం ఇచ్చి మంచి భోజనం పెట్టి చదివిస్తున్నారు. మీ బాధ్యత ఏంది? మంచిగా చదువుకోండి. మీకు ఇప్పుడే చెప్పినాం, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, నేను, ఎస్పీ గారు అందరూ ఇక్కడ మీకు వచ్చే చలికాలం నాటికి చల్లటి నీళ్ళు స్నానం చేసే అవకాశం లేకుండా సోలార్ వాటర్ హీటర్ పెట్టిస్తాం. సరేనా? చల్లటి నీళ్ళతో స్నానం చేసి ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి మీకు వేడి నీళ్ళు స్నానం చేసేసరికి తెప్పిస్తాం. కానీ నాకు ఒక మాట బరాబర్గా మళ్ళీ నేను మొన్న ఈ మధ్య మీ ప్రిన్సిపాల్ హైదరాబాద్ పిలిచిన, స్కూల్ అయినా ప్రాబ్లం వస్తే నేను జిమ్మేదారి అని చెప్పినాం. మీ దగ్గరికి అవార్డు రావాలి, బాగా చదువుకోవాలి. చదువు ఒక్కటే కాదు, క్రీడలలో ఓదాల్చుకుంటే క్రీడలను ప్రోత్సహించండి, కల్చరల్ ఓదాల్చుకుంటే కల్చరల్ ప్రోత్సహించండి, ఆర్ట్ ఏదలుచుకుంటే ఆర్ట్. కొంతమంది మనిషికి ఒక రకమైన కళ ఉంటుంది. మనం అందరూ ఒకటే అయితున్నామా? ఒకదానికి ఉన్నాయా? ఎవరి మెదట్లో వాళ్ళ షార్ప్నెస్ ఉంటుంది. అవునా? ఇంత చిన్నవాడు అయితే పొడవులు అందరూ ఒకటే క్లాస్ కదా, ఇంకా ఎక్కువ తెలివి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ తెలివి ఉండొచ్చు. కాబట్టి అట్లా ఏం లేదు, మనం కష్టపడడమే అవసరం. మనం ముందంటున్నది ఒకటే లక్ష్యం, మనను కన్న తల్లిదండ్రులకు, మన ఊరుకు, మనం చదువు చెప్పిన వాళ్ళకి పేరు తేవాలంటే గట్టి కష్టపడాలి. ప్రభుత్వం తరఫున నేను మంత్రిగా, సార్ ఎమ్మెల్యేగా, కలెక్టర్గా, ఎస్పీగా, ఆయన మున్సిపల్ చైర్మన్గా, ప్రిన్సిపల్గా అందరం మీ కొరకు కష్టపడతాం. మంచి భోజనం పెట్టిస్తున్నామా? డైట్ ఛార్జీలు మీ దగ్గర మీరు 6వ తరగతి కదా, 5వ తరగతి పోయిన సంవత్సరం నుంచి వారంకు అన్ని రకాల బలమైన ఆహారం పెట్టిస్తారు కదా.
అది ఒక 1 మంత్లో అయిపోతుంది సార్. పటాన్ చెరువులో కంపెనీస్ ఉంటాయి కదా సార్, వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. దీనికి సోలార్ సిఎస్ఆర్కి దాంట్లో పెడతారు. ఇగో చెప్పండి అందరు పిల్లలు 5 సార్ నమస్కారం అనండి. ప్రిన్సిపల్ గారు మళ్ళీ అంటే తర్వాత మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే దిశగా మరో కీలక అడుగు పడింది. బిజ్నపల్లి మండలం పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సబ్స్టేషన్ ప్రారంభోత్సవంతో పరిసర గ్రామాలకు మెరుగైన వోల్టేజ్ నియంత్రణ విద్యుత్ అందడంతో పాటు విద్యుత్ అంతరాయాలు తగ్గనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూచుకుల దామోదర్ రెడ్డి, డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, హేమంత్ కేశవ్ పాటిల్ తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. Thanks for watching.